పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో ఎవ్వరి మీద నీవు పూర్తిగా ఆధారపడలేవు. అది చివరికి నీ కుటుంబమైనా, నీ కన్న బిడ్డలైనా, కట్టుకున్న భార్య అయినా, భర్త అయినా, ఈ లోకములో నీ స్నేహితులు అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒకే ఒక్కడి మీద నీవు ఆధారపడగలుగుతావు. దేవుడు ఒక్కని యందు తప్ప నీవు ఎవరిని కూడా పూర్తిగా నమ్మలేవు. ఈ లోకములో అందరికీ ఎన్నో పరిమితులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అందుకని దీర్ఘకాలికంగా నీ తోడు ఉండేది, నీ కోసం తప్పించేది, నీ కోసం ఇదిగో ఈ పీఠము మీద వెంచేసి వచ్చిన ఆ దివ్య సత్ప్రసాద ప్రభువుని సన్నిధిలో మనం ఉన్నాము. మరి నీ కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. తల్లి బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పిన ఆ దేవుడు మన కోసం మనం బాధపడతామని, మన కోసం మనం మరణిస్తామని ఆయనే ముందుగా మరణించాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ గంట సేపు కూడా ఆయన సన్నిధిలో గడుపుతూ, ప్రభువా నీవే నాకు ప్రథముడవు, యేసయ్యా నీవే నా జీవితంలో ఆదియు అంత్యము, మొట్టమొదటి వ్యక్తివి నీవే ప్రభువా, నీ తర్వాతనే ఏదైనా ఏమైనా అని రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి నీకే ఆరాధన, తండ్రి నీకే ఆరాధన, తండ్రి నీకే మహిమ, తండ్రి నీకే మహిమ, తండ్రి నీకే స్తుతి, తండ్రి నీకే స్తుతి, తండ్రి నీకే స్తోత్రము, తండ్రి నీకే స్తోత్రము, తండ్రి నీకే మహిమ, తండ్రి నీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన స్తుతించుదాం, మొట్టమొదటిగా ఆయన స్తుతించుదాం. స్తుతి చేయుట వలన దేవా నీవే ప్రథముడు అని మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ స్తుతి గీతంతో ఆ ప్రభుని స్తుతించుకుందాం. కూర్చోవచ్చా? ఆరాధించేదం, మనము ఆరాధించేదం,
పరమపిత దేవుని ఆరాధించేదం, ఆరాధించేదం, మనము ఆరాధించేదం. పరమపిత దేవుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. ఆరాధించేదం, మనము ఆరాధించేదం. ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం, ఆరాధించేదం, మనము ఆరాధించేదం. ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. ఆరాధించేదం, మనము ఆరాధించేదం. ఆత్మదాత యేసుని ఆరాధించేదం, ఆరాధించేదం, మనము ఆరాధించేదం. ఆత్మదాత యేసుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడెదం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం. ఆరాధించేదం, మనము ఆరాధించేదం. ఆత్మయందు యేసుని ఆరాధించేదం. మహోన్నతుని మరుగున వసించువాడు, ఆయన రెక్కల నీడలో నివసించువాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అతని అలాంటి వానికి దేవుడే ఆశ్రయం అని చెప్తూ ఉన్నాడు. ఆయన రక్షణ దుర్గంగా నిలుస్తానని చెప్తూ ఉన్నాడు. నేను నమ్మిన దేవుడవు నీవే అని ఈ సమయంలో, ఇదిగో నేను నమ్మాల్సి వస్తే ఒక్కరిని, ఏదైనా ఈ జీవితంలో ఏ ఒక్క వ్యక్తిని పూర్తిగా నమ్మాల్సి వస్తే అది నిన్నేనని చెప్పి ప్రభుతో చెబుదాం. అప్పుడు మనలను వేటకారుని ఉరల నుండి, ఘోర వ్యాధుల నుండి అతడు నిన్ను కాపాడును. 1000 మంది కాదు 10,000 మంది కూలిపోయినను నీ కుడి ప్రక్కన ఆయన నీకు ఏ అపాయము కలగకుండా చేస్తాడు. ఈరోజు మనం ప్రార్థిస్తూ ఉన్నాము, ఈ కరోనా పూర్తిగా అంతం కావాలని. ఏడు బిడ్డ, ఇదిగో ఈ కీర్తన ధ్యానిస్తూ ఏడు, కన్నీరు కార్చు. ఇదిగో ఆయన సమయము కాదు, ఆయన నీ కోసం వేచి ఉన్నాడు. నిన్ను రక్షించాలంటే ఆయన నిన్ను మార్చాలి. మొట్టమొదటిగా నిన్ను దిగంబరుడిగా చేయాలి. ఈరోజు మనందరం కూడా ఒకే కంఠముతో ప్రభువుకి చెబుదాం, ప్రభువా నీవే నా సర్వము నాయనా, నీవే నా దేవుడవు తండ్రి. నీవు తప్ప ఈ లోకములో మమ్మల్ని ఈ కరోనా నుంచి రక్షించగలిగిన మందు లేదు, మాకు లేదు, వైద్యుడు లేడు, ఏ శక్తి కూడా లేదని చెప్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో కూర్చొని ఒక్కసారి ఆ ప్రభు యొక్క అభయాన్ని మనం స్వీకరించుదాం. ఆ ప్రభు మాటలు విందాం. 1000 మంది పడిపోయినను, 10,000 మంది కూలిపోయినను నేను నిన్ను అపాయము నుండి కాపాడుతానంటున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా,
నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గము అయ్యా, నీవే నా నమ్మిన దేవుడు అని చెప్పి స్తుతిస్తూ ఈ కీర్తనతోటి 91వ కీర్తనతోటి దావీదు రాజుతో కలిసి మనం కూడా ప్రార్థిద్దాం. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. వేటకాని ఉరుల నుండియు, ఘోర వ్యాధుల నుండియు ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను, రక్షణాయుధముగను ఉండును. నీవు రేయి కలుగు అపాయములకు, పగటి పూట తగులు బాణములకు వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగములకును, మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికిని భయపడనక్కరలేదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. నీవు ప్రభువును, నీకు ఆశ్రయనీయునిగను, మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకుంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ
చెంతకు ఎట్టి అంటు రోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు. కొదమ సింహమును కాల సర్పమును పాదుమలతో త్రొక్కెదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు. సహోదరి సహోదరుడా, మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకుము, అప్పుడు అన్నీ నీ వెంట వస్తాయి. సమస్తము నీకు అనుగ్రహించబడిన నీ పరిశుద్ధ గ్రంథము పలుకుతూ ఉంది.
ప్రభు మరొకసారి ఇదే మాట నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేన్ని వెతుకుతున్నావు బిడ్డ? దేని వెంట పడుతున్నావు? ఈ లోకంలో ప్రతి మనిషి కూడా వెతకాల్సింది ఒక్కటే. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా వెంట పడాల్సింది ఒక్కడి వెంటే. అదే నీ సృష్టికర్త, నా సృష్టికర్త అయిన దేవుడు. ఆయనను మాత్రమే వెతకాలి. ఆయనను మాత్రమే వెతకాలి. ఎందుకంటే ఆయన్ని వెతికితే ఇంకా మనము ఎవరినీ వెతకాల్సిన పని లేదు. మరి ఈరోజు నీవు ఏదేదో వెంట పడుతున్నావు. నీ జీవితంలో డబ్బు వెంట పడుతున్నావా? నీ జీవితంలో డబ్బే సర్వస్వమా? డబ్బుతోనే నీ మానవ సంబంధాలు ఉన్నాయా? డబ్బు లేకపోతే ఈ లోకములో నీవు కొరగాని వాడవని నీవు అనుకుంటున్నావా? కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇదిగో క్షణము పాటులో, ఒక్క గంటలో బాబిలోను నాశనం అయిపోయింది. ఒక్క గంటలో నీ పరిస్థితి, డబ్బుతో ముడిపడిన నీ పరిస్థితి కూడా కూలిపోవచ్చు. అవును ప్రియులారా, డబ్బున్నంత మాత్రాన ఆరోగ్యం ఉండకపోవచ్చు. డబ్బున్నంత మాత్రాన కుటుంబం ఉండకపోవచ్చు. డబ్బున్నంత మాత్రాన ప్రాణమే ఉండకపోవచ్చు. అందుకే డబ్బు మీద తమ యొక్క జీవితాలను కట్టుకునేవాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన వానిని పోలి ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, డబ్బు సంపాదించే కొద్దీ దాహము తీరదు, దాహము అధికమవుతూ ఉంది. అందుకే డబ్బులో సంతృప్తి లేని వారు సైతము డబ్బుని వదిలిపెట్టి డబ్బుని 10 మందికి పంచేస్తే అర్థం పరమార్థం కనుగొనటానికి బయలుదేరుతూ ఉన్నారు. పెద్ద పెద్ద మహానుభావులు ఆ డబ్బును ఎంతో గడించి చివరికి దానిలో అర్థము లేదని, పరమార్థము లేదని దేవుని సేవలో, ప్రజల సేవలో లీనమైపోతూ ఉన్న ఈ సమయంలో మరి ఈరోజు ఇంకా దేని వెంట పడుతూ ఉన్నావు? నీ ఉద్యోగమే సర్వస్వము అని నీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోకుండా, నీ కుటుంబం కోసం విలాస జీవితాన్ని, గొప్ప జీవితాన్ని నువ్వు అనుకుంటున్నట్లుగా నువ్వు అనుకుంటే ఏమవుతుంది బిడ్డ? ప్రభువు కట్టని ఎడల ఇల్లు కట్టు అని యొక్క శ్రమ వ్యర్థము కదా. ఇదిగో నీవు అనుకుంటున్నట్లుగా రేయి పగలు కష్టపడినా నీకు సుఖము ఉండదు. ఎందుకంటే ప్రభువు చెంత ఉన్నవాడు మరి నీటి చెంతన లేదా నీటి ఒడ్డున ఉన్న వృక్షాన్ని పోలి ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో స్ట్రెస్ అనుభవిస్తున్నావా? డిప్రెషన్కి గురవుతున్నావా? ఎందుకు వచ్చానురా బాబు, ఎందుకు ఈ పరిస్థితికి వచ్చాను, ఎందుకు ఈ వ్యాపారములో ఉన్నాను అని అనిపిస్తే లేచి నిలబడు. నీ ప్రాధాన్యతలను సరిచేసుకో. నీకు సమాధానం దేవుడిస్తాడు. ఈరోజు నీ కుటుంబం కోసం నువ్వు బలి అవ్వచ్చు, కానీ రేపు నీ కుటుంబం నీకు ఏమీ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు పూర్తిగా ఎవరిని నమ్మినా నీవు వారి మీద ఆధారపడలేకపోవచ్చు. ఆ కుటుంబంలో వ్యక్తికి ఏదైనా జరగవచ్చు, లేదా ఆ కుటుంబంలో మనుషులు మారవచ్చు. వారికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు కదా. ఎంతమంది నమ్మక ద్రోహం చేయడం లేదు. అందుకే అంతేకాదు ప్రభు చెబుతూ ఉన్నాడు, పిల్లలు ఎదిగి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ మీద నీ సర్వాన్ని నీవు పెట్టలేవు కదా. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక్కసారి ప్రశ్నించుకో, నేను నా జీవితంలో ఎవరి కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను? దేనికోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను? దేనికోసం నా శక్తి వంచన త్యాగాలు చేసి కృషి చేస్తున్నానో ఒక్కసారి పరిశీలించుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ ప్రాధాన్యతలు తప్పుగా ఉంటే
ఆ ప్రభు దగ్గరకు రా. ప్రభు చెంతకు వచ్చి ప్రభువా నీవు నా జీవితంలో లేవయ్యా, ఎక్కడున్నావయ్యా? నీతో మొదలు పెట్టాల్సిన రోజు నా వ్యాపారంతో మొదలు పెడుతున్నాను, డబ్బులు లెక్కేసుకుంటున్నాను, మొట్టమొదటిగా లేచిందే తడవుగా పరుగెత్తుతూ ఉన్నాను, ఉద్యోగం కోసం పిల్లల కోసం తాపత్రయపడుతున్నాను, కానీ సుఖము లేదు దేవా. వయస్సు అయిపోతూ ఉన్నది కానీ సుఖము లేదు. అవును బిడ్డ, ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన సమయమును ఇవి ఇవ్వకపోతే, మొదట ఆయన రాజ్యాన్ని వెతికితేనే అన్నీ నీ వెంట వస్తాయని మరచిపోవద్దు. మరి దేవుని కోసం సమయం ఇస్తావా? ప్రియ సహోదరి సహోదరుడా, బెస్ట్ ఇస్తావా దేవునికి, లేదా మిగిలినవి ఏమైనా ఇస్తావా? ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే ఈరోజు మార్చుకో. దేవునికి అవసరం లేదు నీ గురించి. ప్రవక్తను పంపించింది ఆ విధవరాలను కాపాడడానికి. ఈ సమయము దేవునికి వెచ్చిస్తే నీ జీవితం సుఖప్రదమవుతుంది, నీ జీవితం ఫలప్రదమవుతుంది. ఎందుకంటే మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు జీవించేది. మరి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో గొప్ప లక్ష్యాలు ఉన్నాయి, కానీ ఏమీ ముందుకు వెళ్ళడం లేదా? ఒకప్పుడు నాకు కూడా అలానే జరిగింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అనిపిస్తే, ఇదిగో ప్రభువు ఏదో చెబుతూ ఉన్నాడు, ప్రభువుని వెతకు. అయితే ప్రభువుని దేనికోసం వెతకాలి? నీ కళ కోసం కాదు, నీ భాగ్యము కోసం కాదు, నీ సుఖం కోసం కాదు, నీ బిడ్డల కోసం కాదు, నీ కుటుంబం కోసం కాదు, నీ ఉద్యోగం కోసం కాదు, నీ అంతస్తు కోసం కాదు. ప్రభువు కొరకే వెతుకు, దేవుని కొరకే వెతుకు. తప్పకుండా దేవుడు దొరుకుతాడు. వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును, అడుగుడి ఇవ్వబడును అంటున్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, పవిత్రాత్మను అడిగితే దేవుడు ఎంతగా ఇస్తాడో అని చెబుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఒక్కసారి కళ్ళు మూసుకొని, ప్రభువా నిన్ను వెతకే మనస్సును నాకు దయచేయి, నీ కోసం ఆరాటపడే మనస్సును నాకు దయచేయి. ప్రభువా నా జీవితంలో ఏమీ మారడం లేదు, ఎందుకంటే నేను మారాలి ముందు. అందుకే ప్రభువా మళ్ళీ మళ్ళీ చెబుతున్నావు, కానీ నాకు అర్థం కావడం లేదు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిలోనే మన ఆనందము. దేవుడు మనకి ఫస్ట్ కావాలి, మొదట ఆయన, ఆ తర్వాత ఏదైనా అయినప్పుడే మన జీవితం ఫలప్రదం. నీ కష్టాలలో ఉన్నప్పుడు కాదు, నీవు సమృద్ధిగా ఉన్నప్పుడు, అంతా బాగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించావా? ఈరోజు కరోనాలో దేవుడా దేవుడా అని మొరపెట్టుకుంటున్నావు. కానీ ఈరోజు గుడులు మూతపడ్డాయి దేవుని దగ్గరికి వెళ్ళడానికి, కానీ గుడులు తెరిచినప్పుడు గుడి దగ్గరికి వెళ్ళావా? గుడిలోని ప్రభువును చూసావా? దివ్య సత్ప్రసాద ప్రభుని ఆరాధించావా? ఇప్పుడు ఆ దేవుడే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు, నీ గృహానికి వచ్చాడు. దివ్యవాణి టీవీ ద్వారా నీ ఇంటిలోనికి వచ్చిన దేవుణ్ణి ఆరాధించు, మొరపెట్టుకో. ప్రభువా మూతబడిన దేవాలయాలను తెరువయ్యా, నిన్ను ప్రథమునిగా ఎన్నుకొని ప్రతిరోజు కూడా నిన్ను ఆరాధించే శక్తిని నాకు దయచేయి నాయన. ఉన్నప్పుడు నేను మరిచిపోయాను, తిన్నప్పుడు నేను మరిచిపోయాను. ప్రభు చెబుతూ ఉన్నాడు ఇజ్రాయేలు ప్రజలతోటి, మీరు బాగా ఉన్నప్పుడు, సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు నన్ను మరిచిపోవద్దు సుమా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, నీకు అనుకున్నది జరిగినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు కూడా దేవుని ఆజ్ఞలను పాటిస్తావా? నీ ఇష్టం జరగనప్పుడు, దొరకనప్పుడు నన్ను ఆరాధిస్తావా? అబ్రహాము చేశాడు, ఆశీర్వదించబడ్డాడు. మరి నీవు? అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వదిలిపెట్టడానికి ఏదైనా ఉంటే రా. భయం ఉందా? ఇదిగో కుటుంబాన్ని వదిలిపెట్టడానికి భయం ఉన్నదా? ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికి భయం ఉన్నదా? ఈరోజు నీ ప్రాధాన్యతలను మార్చుకోవడానికి భయం ఉన్నదా? అంతస్తు గురించి భయపడుతూ ఉన్నావా? నీ నాయకత్వం, లీడర్షిప్ గురించి భయపడుతూ ఉన్నావా? జనం ఏమనుకుంటారో అని భయపడుతూ ఉన్నావా? ఇదిగో నా ఆర్థిక పరిస్థితి ఏమైపోతుందేమో అని భయపడుతూ ఉన్నావా? యోబు చెప్పాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఏం చేస్తే నీవు ఆనందంగా ఉంటావు? నీలో వేరు లేదు ప్రియ సహోదరి సహోదరుడా. నీలో వేరు ఉండాలంటే పండు కావాలి, కానీ వేరు కావద్దు అంటే ఎలా?
వేరు కావాలి అంటే దేవుడు నిన్ను శిక్షణ ఇవ్వాల్సిందే. అందుకే ఈ సమయంలో ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరకు వచ్చి నీ ప్రాధాన్యతలు ఒకవేళ తప్పిపోయినట్లయితే ఆ ప్రభుని క్షమించమని అడుగు. ఆ ప్రభుని నీ జీవితంలో వర్ధిల్ల చేయమని అడుగు. అందరము కలిసి భజనను పాడుకుందాం. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవింతుము. ప్రభుని నమ్మినచు నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపజేయును. నీ ధర్మవర్తనము సూర్యుని ఓలె భాసిల్ల చేయును. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపజేయును. నీ ధర్మవర్తనము సూర్యుని ఓలె భాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచియుండుము. ఆయన అనుగ్రహముకై వేచియుండుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువే నా ఐశ్వర్యము, ఆయన నమ్మదగినవాడు. ఈ సమయములో ఆయన రాజ్యాన్ని వెతికే నీవు నేను మన అవసరాలను ఆయనకు చెప్పి మరచిపోవాలి. ఆయన వాటి మీద మనస్సు పెట్టి ఎప్పుడైతే నీవు నేను సిద్ధంగా ఉంటామో, ఎప్పుడైతే నీవు నేను తయారైపోతామో అప్పుడే అది మనకు ఇస్తాడు. దేవుని సమయము అంటే నీవు సిద్ధం కావడం, దేవుని సమయము అంటే నీవు తయారవ్వడం.
ఈరోజు ప్రభువుకి మన విన్నపాలను విన్నవించుకుందాం. మొట్టమొదటిగా ప్రభువా, ఈరోజు జీవిత ప్రాధాన్యతల గురించి మాకు తెలియచేసావు, నీకు స్తోత్రాలు నాయన. మొట్టమొదటిగా మా జీవిత ప్రాధాన్యతలను మేము మార్చుకునే శక్తిని దయచేయి. మాలోని భయాన్ని తీసివేయి. ఏమవుతుందో, నేను నా కెరియర్ గురించి కొంచెం తగ్గించుకొని ఆలోచిస్తే భయంగా ఉంది. ఎందుకంటే వెనకబడిపోతానేమో, పెద్ద ఇంట్లో ఉండలేనేమో, పెద్ద కారు నడపలేనేమో, పెద్ద బెనిఫిట్స్ పొందలేమో. కానీ దేవుడు చూసుకుంటాడు, భయపడకు. ఈరోజు ఎంతోమంది బిడ్డలు భారమైన కాడిని మోస్తూ ఉన్నారు. యేసయ్యా, భారమైన కాడి నుంచి వారిని తప్పించు. యేసయ్యా, పని కోసం మేము కాదయ్యా, మా కోసమే పని. మేము మర్చిపోయాం. పని చేసి సమృద్ధిని అనుభవించమని నీవు ఇచ్చావు. 6 రోజులు పని చేయమన్నావు, 7వ రోజు రెస్ట్ తీసుకోమన్నావు. యేసయ్యా, నిన్ను మర్చిపోకుండా ఉండడానికి 7వ రోజు ప్రత్యేకంగా కేటాయించాం. మా జీవితంలో మా కుటుంబాన్ని పనంగా పెట్టాం తండ్రి, మమ్మల్ని క్షమించయ్యా. యేసయ్యా, ఈ సమయంలో డబ్బు కోసం అందరూ కూడా చేతులు కాల్చుకుంటే మేము కాల్చుకుంటున్నామయ్యా. అది కాలుతుందని తెలిసినా కానీ దాని వెంటే పడుతున్నాం. డబ్బులో సుఖం లేదని తెలిసినా ఆ డబ్బు కోసమే ప్రలోభపడుతున్నాం. భార్య చెప్పిందని భర్త, భర్త చెప్పాడని భార్య, పిల్లలు అడుగుతున్నారని తల్లిదండ్రులను ఉద్ధరించాలని పిల్లలు. ఈ విధంగా ప్రభువా, మేము ఒకరి కోసం ఒకరు బానిసలం అవుతూ ఉన్నాం. యేసయ్యా, ఈరోజు మాకు కనువిప్పు కలిగించు, మాలో నూతన హృదయాన్ని కలిగించు. యేసయ్యా, అనేక మంది బిడ్డలను నాయన ఈరోజు ఎవరి మీద మేము నమ్మలేము, ఎవరి మీద ఆధారపడలేము. ఆ సత్యాన్ని తెలియచేయి తండ్రి. ఈరోజు మొట్టమొదటిగా మమ్మల్ని కరోనా నుండి రక్షించయ్యా. యేసయ్యా, మొరపెట్టుకుంటున్నామయ్యా, చేతులు ఎత్తి మొరపెట్టుకుంటున్నాం ప్రభువా. కరోనా నుంచి మమ్మల్ని రక్షించయ్యా. నీ ఆత్మను మాపై కురిపించు. ఆ వైరస్ బారిన నుండి మమ్మల్ని తప్పించు నాయన. వ్యాధులను, అంటు రోగములను నీ దగ్గరకు రానియకుండా నేను చూస్తానన్నావు. ఆ బారిన పడ్డ బిడ్డలని స్వస్థపరచు నాయన. వారిలో భయాన్ని తీసివేయి నాయన. ఈరోజు ప్రభువా, మాకు ఆస్తులు ఉండవచ్చు, అంతస్తులు ఉండవచ్చు, పెద్ద ఉద్యోగాలు ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్లం కావచ్చు. కానీ కరోనా మమ్మల్ని తాకుతూ ఉంది నాయన. అందుకే మీ దగ్గరకు వస్తూ ఉన్నాం. నీవే మా ప్రథమ ప్రాధాన్యతని మేము గుర్తిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కోసం ప్రార్థన చేయి. నీ జీవితంలో మార్పు కోసం ప్రార్థన చేయి. నీ కుటుంబంలో మార్పు కోసం శక్తినివ్వమని ప్రార్థన చేయి. ఈ సమయంలో కరోనా కోసము, కరోనా విముక్తి కోసం పనిచేస్తూ ఉన్న వారందరిని ఆశీర్వదించమని ప్రార్థించుదాం. ఈరోజు దివ్యవాణి ద్వారా మరి దేవుడి గురించి బోధిస్తూ ఉండగా దాతలందరినీ ఆశీర్వదించమని ప్రార్థించుదాం. ఈరోజు ఇంకా అనేక మంది అవసరాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. ఆరోగ్యం కోసం స్వస్థతను దయచేయమని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈరోజు ఎవరైతే ఈ టీవీ ముందు ప్రభువా మా కాళ్ళ మీద నిలబడి ప్రాధేయపడి అడుగుతూ ఉన్నారు, ఎవరైతే ప్రభువా ఆసుపత్రిలో మంచాల మీద ఉన్నారు, వారందరినీ తాకు నాయన. దివ్య సత్ప్రసాద ప్రభువా, ఈ దివ్య సత్ప్రసాదం ముందు ఎన్ని అద్భుతాలు చేసావయ్యా. ఎంతమంది పునీతం అయ్యారు ప్రభువా. మమ్మందరినీ పునీతం చేయి నాయన. మాకు అద్భుతాలు కురిపించు నాయన. మన్నాని కురిపించిన దేవా, తెలియని ఆహారాన్ని దయచేసిన ప్రభువా, ఏమి లేము నుండి మమ్మల్ని సృజించిన దేవా, మా కోసం మరణించిన యేసయ్యా, మా మీద కరుణించు నాయన. స్వస్థత ఇవ్వు నాయన, శక్తిని ఇవ్వు నాయన, బలమును ఇవ్వు నాయన. మా ప్రాధాన్యతలను సరిచేసుకునే జ్ఞానాన్ని ఇవ్వు నాయన. ఈ లోకం ఏమనుకుంటుందో పర్వాలేదు నాయన. ఇదిగో మా ఆర్థిక
భారాలు ఎలా ఉన్నాయో పర్వాలేదు నాయన, మా ఆర్థిక స్థితుల గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు ప్రభువా. నీవే మా మొదటి ప్రాధాన్యమని మేము గుర్తిస్తూ ఈరోజు మేము ప్రభువా మీ వాగ్దానాలకు పాత్రమయ్యే భాగ్యమును దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. చిరమును వంచుడి వినయము తోడ నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పందం పంచేంద్రియము గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడైన యేసు క్రీస్తువు
స్తుతింపబడునుగాక. యేసు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగులు పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు జేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్నికైను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతులు యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపుగారి తలంపు నెరవేరినట్లుగా ఒక పరలోక జపము, మంగళవాత జపము, త్రిత్వ స్తోత్రాన్ని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిలమరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. నీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. జన్మంబుతోడనే అనురాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబుతోడనే అనగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. నిన్ను గన్న తండ్రిని భరించి కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాతా. నిన్ను వెంబడింతుము మరియా, నీ నీడ నిలుతుము మాతా.